నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఫస్ట్ ఆలస్యం చేయకుండా ముందు మీకు పరిచయం చేసేస్తాను. హాయ్ గగన. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే. సో ఫస్ట్ ఆడియన్స్కి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు తను డాకు మహారాజ్లో కీ రోల్ ప్లే చేసింది, పాయల్ అనే క్యారెక్టర్ చేసింది. సో ఆ పాయల్ అనే క్యారెక్టర్కి చాలా మంచి గుర్తింపు వచ్చింది. చాలామంది అడుగుతున్నారు అసలు ఆ పాప ఎవరు, ఆ పాప ఎవరు, ఆ పాప ఎవరు అని. సో ఫైనల్గా మీ ముందుకు తీసుకొచ్చాను ఈ పాపని నేను, కదా. ఓకే. సో నిజంగా డాకు మహారాజ్లో నీ క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అసలు ఎలా వచ్చింది నీకు ఆపర్చునిటీ? ఇది ఫస్ట్ మేము అరకులో ఉండేవాళ్ళం. అంటే ట్రిప్ కని వెళ్ళామన్నమాట. అక్కడికి మీరు ట్రిప్కి వెళ్ళారు ఫ్యామిలీ తోటి? ఆ. ఓకే. అయితే వెళ్తే ఫోన్ చేశారు, ఇలా పాప కావాలి అంటే. దాని తర్వాత వచ్చాక ఆడిషన్ చేస్తే సెలెక్ట్ అయ్యావు. ఓకే ఓకే. ఏమి ఇచ్చావు ఆడిషన్, ఒకసారి చేసి చూపిస్తావా? ఎందుకంటే నీ పర్ఫార్మెన్స్ కూడా మన ఆడియన్స్కి తెలుస్తుంది కదా. అది వాళ్ళ ఇచ్చిన స్క్రిప్ట్ చేశాను అనమాట. ఓకే, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చేసావా? ఓకే ఓకే. ఏమి ఇచ్చారు స్క్రిప్ట్లో? స్కూల్కి లేట్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నట్టు అని అన్నారు. ఫస్ట్ అది ఇచ్చారు, దాని తర్వాత మూవీకి సంబంధించిన డైలాగ్ ఇచ్చారు. ఓకే. చేసి చూపించేసావు, సెలెక్టెడ్. ఆ. అంటే అప్పుడే చెప్పేశారా? స్పాట్లోనే చెప్పేశారా ఈ డేట్స్కి షూట్ ఉంటుంది అని? చెప్పారు. ఓకే. నీకు ఎప్పుడు తెలిసింది ఇది డాకు మహారాజ్కి నేను ఆడిషన్ ఇచ్చాను, ఇందులో బాలయ్య బాబు చేస్తున్నారని నీకు ఎప్పుడు తెలిసింది? నాకు వెళ్ళినప్పుడే తెలుసు. ఓకే. ఈ మూవీకే మిమ్మల్ని ఆడిషన్ చేస్తున్నామని చెప్పారు. ఎవరు తీసుకున్నారు ఆడిషన్ నీకు? అది రామ్ తీర్థ అంకుల్. ఓకే. అండ్ బాబీ గారు నువ్వు ఎప్పుడు కలిసావు? నేను షూట్లో కలిసా, ఆడిషన్లో కూడా కలిసా. ఓకే ఓకే. సో మూవీ రిలీజ్ అయిపోయింది. నువ్వు ఎలా చేసావు కూడా అందరు చూసారు కదా. సో ఏమంటున్నారు అంతా? చాలా బాగా చేసావు, చాలా హ్యాపీగా అనిపించింది, థియేటర్లో ఫస్ట్ టైం మేము ఏడ్చేసాము అని అన్నారు. ఓకే. అసలు నిజంగా నీ క్యారెక్టర్ అయితే ఏడుపు తెప్పించేసింది తెలుసా. అంత కనెక్ట్ అయిపోయింది, అంత ఎమోషనల్గా ఇంత చిన్న ఏజ్లో ఎలా చేసావు అసలు? అంటే నేను 4.5 years అప్పటి నుంచి టిక్టాక్ వీడియోస్ చేసేవాళ్ళం నేను నాన్న. ఓకే. అయితే వీడియోస్ చేసినప్పుడు అలా పెద్ద పెద్ద వాళ్ళ అందరు చేసి అలా ఇప్పుడు యూజ్ అయిందనమాట. గగన, నువ్వు ఇప్పుడు టిక్టాక్ నుంచి రీల్స్ వరకు వచ్చావు కదా, ఇన్స్టాలో కూడా ఇప్పుడు మంచి మంచి రీల్స్ చేస్తున్నావు. అండ్ నువ్వు డైలాగ్స్ చెప్తావు కదా, అసలు వాళ్ళంతా పాత హీరోయిన్లు. నిజంగా చెప్పాలంటే కొంతమంది పేర్లు నాకు కూడా సరిగ్గా తెలియదు. అలాంటిది అసలు వాళ్ళు సినిమాలు చేసే పాటికి నువ్వు ఇంకా పుట్టలేదు కావచ్చు. పుట్టలేదు నువ్వు, నేనే పుట్టలేదు. ఓకే. సో అసలు ఆ డైలాగులు చెప్పడం కానీ అవన్నీ నీకు ఎలా గుర్తుంటాయి, ఎలా చెప్తావు? ఫస్ట్ ఒకవేళ వాళ్ళు డిఫరెంట్గా చేస్తారంటే వాళ్ళది చూస్తాను, లేకపోతే నా ఓన్గా చేస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా అని చెప్తారు. ఓకే ఓకే. అంటే ఎందుకు పాత డైలాగ్స్ ఎందుకు చూస్ చేసుకుంటున్నావు? ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ డైలాగులు చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళది ఎక్కువ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది కదా. ఓకే ఓకే. సో అలాంటివి ఏమైనా వస్తే చేస్తావా? చేస్తా. ఎక్కువ పర్ఫార్మెన్స్ కి ఛాన్స్ ఉండి అలా పాత తరం డైలాగులు చెప్పాలని చెప్పగలుగుతావా? ఓకే. ఇది నాకు మంచి డైలాగ్ చెప్తావా? చెప్పు. ఏయ్, ఏమైనా భయపెడుతున్నావా? సిగ్గులేదా? అమ్మో సారీ, చెప్పు. అప్పటి నుంచి చూస్తున్నా, మాట్లాడుతూనే ఉన్నావు, నోరు మూసుకుని వినుకుంటూ కూర్చోవాలా నేను? నువ్వు పోలీసుడివైతే నాకేంది భయ్యా? ఇంకోసారి నాతోనే కాదు వేరే ఏ అమ్మాయితోనే ఇట్లా మాట్లాడినావో బొక్కలు ఇరక్కొడతా. పోలీసుడంట, తొక్క కూడా భయం లేదు. ఏం పికపా? యాక్టింగ్ బాగుందా సార్? బాగుంది. ఒక్క నిజం సిగ్గులేదండి, భయపడిపోయాను నేను. ఓకే, నైస్ నైస్. నవరసాలు ఉంటాయి తెలుసు కదా నీకు, నవరసాలు చేయగలుగుతావా? చేసి చూపిస్తావా? ఓకే. సో నవరసాల్లో నేను కొన్ని చెప్తాను, అవి చేస్తావా? ఓకే. కోపం. ఓకే. హాస్యం. భయం. ఓకే, నైస్. అంటే ఒక్క సెకండ్లో అన్నీ అట్లా మారిపోతున్నాయి ఎమోషన్స్. ఓకే ఓకే. నీకు ఎలా వచ్చింది యాక్టింగ్ మీద ప్యాషన్? ఎప్పటి నుంచి చేస్తున్నా? 4 years నుంచి చేస్తున్నానని చెప్పావు కదా.
4.5 ఇయర్స్ నుంచి. అసలు నాకైతే ఆ ఏజ్‌లో ఏమీ తెలీదు 4.5 ఇయర్స్‌కి. కానీ నువ్వు 4.5 ఇయర్స్‌కే యాక్టింగ్ స్టార్ట్ చేసేసావు. సూపర్. ఎలా నీకెలా అంటే ఇది యాక్టింగ్ ఇది ఇలా చెయ్యాలి అని ఎలా తెలుసు నీకు? నాన్న గైడ్ చేసేవారు. నాన్న గైడ్ చేసేవారు. నాన్నకు కూడా యాక్టింగ్ అంటే ఇష్టమా? నాన్న కూడా యాక్టరే. ఓకే. మరి ఒకవేళ నువ్వు పెద్దయి ఏదైనా ఒక మూవీ ప్రొడ్యూస్ చేయడం లేదంటే ఒక పెద్ద సినిమాలో చేస్తున్నావు అనుకో, అప్పుడు నీకు ఛాన్స్ ఉంది ఒకళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడానికి. అప్పుడు నాన్నకి ఆపర్చునిటీ ఇస్తావా? ఇస్తావా? ఓకే. ఏ ఏ క్యారెక్టర్ ఆఫర్ చేస్తావు నాన్నకి? ఫాదర్ క్యారెక్టర్ కానీ ఆల్మోస్ట్ ఫాదరే ఇస్తా. ఫాదరే ఇస్తావా? ఓకే. మీ ఇద్దరి కాంబినేషన్ కూడా స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే. హోప్ సో ఖచ్చితంగా రావాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఓకే. సో 'డాకు మహారాజ్' అయిపోయింది. అండ్ ఇప్పుడు